వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంటర్ ఫలితాల్లో ఆల్ఫోర్స్ విద్యార్థుల ప్రభంజనం. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిన పలువురు విద్యార్థులు. ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను అభినందించిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. రాష్ట్రంలో టీపీసీసీని ప్రక్షాళన చేపట్టాలని అధిష్టానం ఫోకస్. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కార్యవర్గాల కూర్పు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో రాష్ట్ర పరిశీలకుల సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ వెల్లడి. మండుతున్న వేసవి ఎండలు. వడదెబ్బతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 మృతి. పెద్దపల్లి జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఆర్ఎస్పీ సూపరింటెండెంట్ శ్రీధర్ బాబు, సీనియర్ అసిస్టెంట్ సురేష్. రాష్ట్రంలో టీపీసీసీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన దిశగా ఆ పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని కార్యవర్గాల కూర్పు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఇవాళ గాంధీ భవన్లో రాష్ట్ర పరిశీలకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పరిశీలకులు 3 దశల్లో టీపీసీసీ టాస్క్ను నిర్దేశించింది. ఏప్రిల్ 25 నుంచి 30 తేదీ వరకు జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించాలని టీపీసీసీ ఆదేశించింది. జిల్లా సమావేశాలకు బ్లాక్ మండల అధ్యక్షులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోటీ చేసిన అభ్యర్థులు, ఏఐసీసీ, పీసీసీ ఆఫీస్ బేరర్లు, జిల్లా స్థాయి సీనియర్ నాయకులను ఆహ్వానించాలని సూచించింది. టాస్క్ 2లో అసెంబ్లీ బ్లాక్ లెవెల్ మీటింగ్ నిర్వహించడం, టాస్క్ 3లో మండల మీటింగ్స్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ సందర్భంగా పార్టీ ప్రక్షాళనకు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు. పార్టీ పటిష్టతకు సంస్థాగత నిర్మాణం చాలా కీలకమని, ఈ విషయంలో పరిశీలకులుగా మీరు చేపట్టే కార్యక్రమాలు చాలా బాధ్యతగా చేయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పరిశీలకులకు సూచించారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలు తెలంగాణలో పెద్ద ఎత్తున విజయవంతమవుతున్నాయని, ఈ కార్యక్రమాల విషయంలో ఏఐసీసీ అగ్రనేతలు హర్షం వ్యక్తం చేశారని చెప్పారు. కోఆర్డినేటర్ తమకు ఇచ్చిన బాధ్యతలను మంచిగా నిర్వహిస్తున్నారని, ఇకపై కూడా పరిశీలకులుగా మీకు అప్పగించిన పనులను మరింత చిత్తశుద్ధితో చేయాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో శ్రమించారని, వారి కష్టంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ప్రభుత్వ సలహాదారు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు వేం నరేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పరిశీలకుల సమావేశంలో మాట్లాడిన ఆయన, దేశంలో ఒక రోల్ మోడల్గా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కులగణన, బీసీ రిజర్వేషన్స్, ఎస్సీ వర్గీకరణ చేశామని, అనేక సంక్షేమ పథకాలు చేపట్టామని, ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని దశల వారీగా పూర్తి చేస్తున్నామన్నారు. ఇంటర్ ఫలితాల్లో ఆల్ఫోర్స్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. రాష్ట్ర స్థాయిలో పలువురు విద్యార్థులు అగ్రస్థానంలో నిలిచారు. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ఆల్ఫోర్స్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. రాష్ట్ర స్థాయిలో పలువురు విద్యార్థులు అగ్రస్థానంలో నిలిచారు. బైపీసీలో జే అంజన 997 మార్కులు, ఎంపీసీలో కే రుత్విక్ 996 మార్కులతో టాప్ 10లో నిలిచారు. ఎంఈసీలో వి అక్షయవర్ధన్ 988, వి రిషిత 988 మార్కులు, సిఈసీలో బి గ్రీష్మ 987 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిన విద్యార్థులను ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి పేరెంట్స్ సమక్షంలో అభినందించారు. బైపీసీలో 11 మంది విద్యార్థులు 990కి పైగా మార్కులు సాధించారని నరేందర్ రెడ్డి తెలిపారు. ఎంపీసీలో 128 మంది విద్యార్థులు 990 పైన మార్కులు సాధించారని చెప్పారు. 2293 మంది విద్యార్థులు 900కు పైగా మార్కులు సాధించారని తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు 20 మంది విద్యార్థులు 468 మార్కులు సాధించి అత్యుత్తమ స్థానంలో నిలిచారని తెలిపారు. బైపీసీలో 440 మార్కులకు 3 విద్యార్థులు 338 మార్కులు సాధించారని తెలిపారు. ఇటీవల ప్రకటించిన ఐఐటీ మెయిన్ ఫలితాల్లో ఆల్ఫోర్స్ విద్యార్థులు అద్భుతంగా రాణించారని, రాబోయే నీట్లో ఎంసెట్ ఫలితాల్లో అఖండ విజయం సాధిస్తారనే విశ్వాసం ఉందన్నారు. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిన విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ ఐఏఎస్ కావడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రకటించిన ఐపీ 2025 రిజల్ట్స్లో మరోసారి తన సత్తా చాటుతూ గత కొద్ది సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. ఏదో ఒక గ్రూప్లో నాన్ స్టాప్గా స్టేట్ ఫస్ట్ మార్క్ సాధిస్తూ సంచలనం సృష్టిస్తుంది.
ఆల్ఫోర్స్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ కాకుండా ఐఐటీ మెయిన్లో కావచ్చు, లేకపోతే అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రిజల్ట్స్లో కావచ్చు, నీట్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్లో కావచ్చు, ఇవాళ ఆంధ్ర కార్పొరేట్లకు ధీటుగా ఒక తెలంగాణ విద్యా సంస్థ మరి సంచలనమైన ఫలితాలు సాధిస్తుంది అంటే ఇట్ ఈజ్ ఓన్లీ మరి ఆల్ఫోర్స్. ఒక చక్కటి ప్రణాళికలతోటి, సిస్టమాటిక్ మరి ప్లానింగ్ తోటి, మరి మంచి క్రమశిక్షణతోటి అద్భుతమైన ఫలితాలతో ఈసారి కూడా మరి 2025 ఫలితాల్లో చూసుకున్నట్లయితే చరిత్రలోనే కనీవిని ఎరగని రీతిలో మరి ఇంతవరకు ఇంటర్ బోర్డు చరిత్రలో ఎప్పుడు కూడా రానన్ని మార్కులు 997 అవుట్ ఆఫ్ 1000 మార్క్స్. బైపీసీ మరి మా స్టూడెంట్ కొత్తపల్లి గర్ల్స్ అమ్మాయి, కరీంనగర్ కొత్తపల్లి గర్ల్స్ అమ్మాయి అంజన 1000 మార్కులకు గాను 997 మార్కులతోటి మరి టాప్ స్కోరర్గా బైపీసీ రావడం జరిగింది. అలాగే ఎంపీసీ విభాగంలో కూడా మరి ఒకవైపు పిల్లలు మెయిన్స్, అడ్వాన్స్, బైపీసీ పిల్లలు నీట్ చదువుకుంటూ కూడా ఎంపీసీ విభాగంలో మరి ఋత్విక్ అనే మా కొత్తపల్లి బాయ్స్ స్టూడెంట్ 996 మార్కులు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ 990 ఎబోవ్ చూసుకున్నట్లయితే 990 మరియు ఆ పైన ఓవరాల్గా 128 మంది విద్యార్థులు ఈ మార్కులు తీసుకురావడం జరిగింది. 900 మార్కులు ఆ పైన చూసుకున్నట్లయితే సుమారుగా 1300 మంది చిన్నారులు 900 ఎబోవ్ మార్కులు రావడం జరిగింది. ఈవెన్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సిఈసి, ఎంఈసి విభాగంలో మన పిల్లలు 988 మార్క్స్, 987తో హ్యుమానిటీస్లో కూడా మరి ఇక్కడ కూడా మేము నెగ్లెక్ట్ చేస్తాం లేకుండా సైన్స్కి ఎంతైతే కేర్ ఉంటుందో మరి ఆర్ట్స్, కామర్స్ కూడా అదే రకమైన కేర్ ఉంది అని ప్రూవ్ చేస్తూ 988, 987 మార్క్స్ సిఈసి, ఎంఈసీలో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరి ఫస్ట్ ఇయర్లో చూసుకున్నా కూడా హయ్యెస్ట్ స్కోర్ ఎంపీసీ ఇప్పటివరకు మరి అందిన సమాచారం ప్రకారంగా రాష్ట్రంలో 467 మార్కులు ఎంపీసీ ఉంది. ఆ 467 మార్కుల ఎంపీసీ మరి మన దగ్గర కూడా 20 మంది చిన్నారులకు రావడం జరిగింది. అట్లాగే బైపీసీ విభాగంలో 440 గాను 438 మార్కుల మీద మన పిల్లలు 3 పిల్లలు ఉన్నారు. అలాగే ఎంఈసీ 490 మార్కులు, సిఈసీలో 493 మార్కులతోటి సిఈసీ, ఎంఈసీ ఫస్ట్ ఇయర్లో కూడా హైయెస్ట్ రిజల్ట్స్ సాధించారు. ఈవెన్ పాస్ పర్సంటేజ్ కూడా అద్భుతంగా ఉంది. మరి పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ కూడా ఐపీ మేము ఇచ్చిన 1 మంత్ గైడెన్స్లో ఇంత చక్కటి ఫలితాలు తీసుకురావడం అంటే నేను దానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ, పిల్లలు ఒక ఆల్రౌండర్గా అద్భుత ప్రతిభ అన్నింటిలో కూడా కనపరుస్తున్న చాలా సంతోషంగా ఫీల్ అవుతూ మరి తెలంగాణ రిజల్ట్స్లో కరీంనగర్ ఎప్పుడు కూడా తెలంగాణ టాప్ రిజల్ట్స్లో కరీంనగర్ ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా మరి కరీంనగర్ ఒక ఎడ్యుకేషన్ హబ్గా మారాలని చెప్పేసి, అలాగే మరి ఆ కార్పొరేట్ కళాశాలకి ఏమాత్రం కూడా మేము వెళ్ళకపోతే ఏదో జరుగుతుంది, రిజల్ట్స్ రావు అన్నది లేకుండా మరి కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్, ఆదిలాబాద్, హనుమకొండ, వరంగల్ లాంటి ప్రాంతాలు, ఈవెన్ మేము స్టార్ట్ చేసిన హైదరాబాద్ బ్రాంచెస్లో నుంచి కూడా అద్భుతమైన ఫలితాలు మొన్న రిలీజ్ అయిన ఐఐటీ మెయిన్స్లో మరి మా పిల్లలు తీసుకురావడం జరిగింది. సో ఇది ఏమైనా ఇలాంటి రిజల్ట్స్ తీసుకురావడం హ్యాపీగా ఫీల్ అవుతూ పిల్లలను ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అభినందించారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన కరీంనగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వొకేషనల్ జూనియర్ కాలేజీకి చెందిన విద్యార్థులు, అధ్యాపక బృందం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ఫలితాలను సాధించి విద్యార్థులను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అభినందించారు. రేఖాంజలి సీనియర్ ఇంటర్ ఎంపీహెచ్డబ్ల్యూ విభాగంలో 949 మార్కులు, పద్మ 924, మౌనిక 911 మార్కులను సాధించారు. అదేవిధంగా మొదటి సంవత్సరం ఎంఎల్టీ విభాగంలో పౌర్ణమి 451 మార్కులు, వెన్నెల 435 ఎంహెచ్డబ్ల్యూలో ఫలితాలను సాధించారు. భవిష్యత్తులో బాగా చదివి ఉన్నత స్థాయిలో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు కళాశాల కరస్పాండెంట్ వై చంద్రశేఖర్, అధ్యాపకులు అశోక్, సహనా, స్వాతి, సింధు, జ్యోతి, రోహిణి పాల్గొన్నారు. వేసవి ఎండలు మండుతున్నాయి. వడదెబ్బతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 మృతి చెందారు. వివరాలు చూద్దాం. వేసవి ఎండలు మండిపోతున్నాయి. బాణుడి ప్రతాపానికి జనం విలవిలలాడుతున్నారు. అధిక ఉష్ణోగ్రత వడదెబ్బకు గురై మనుషుల ప్రాణాలు పోతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గడిచిన 2 రోజుల్లో వడదెబ్బకు గురై 3 ప్రాణాలను కోల్పోయారు. బయటికి వెళ్లాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరుబయట ఉండే పక్షులు, మూగజీవాలు, వన్యప్రాణుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వడదెబ్బ, అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేలా కరీంనగర్లోని డీర్ పార్క్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చల్లదనం కోసం నిత్యం వాటర్ చల్లుతూ, తట్టు సంచులు తడుపుతూ, తుంగగడ్డితో అధిక ఉష్ణోగ్రత నుంచి ఉపశమనం కల్పిస్తున్నారు. సమ్మర్ ప్రభావంతో మూగజీవాలను ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేశామని డీర్ పార్క్ ఇన్ఛార్జ్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఆనంద్ తెలిపారు. చల్లదనం కోసం తుంగగడ్డితో షెడ్లపై కప్పడంతో పాటు తట్టు సంచులు వేసి వాటర్ కొడుతున్నామని తెలిపారు. ఎండవేడి వల్ల అనారోగ్యం పాలు కాకుండా చల్లదనం కోసం ప్రత్యేకమైన ఆహారం అందిస్తున్నామని ప్రకటించారు. వర్షాకాలం ఆరంభమయ్యే వరకు ప్రత్యేక ఏర్పాట్లు కొనసాగుతాయని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో అవినీతి అధికారులు 2 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.
పెద్దపల్లి జిల్లాలో అవినీతి అధికారులు ఇద్దరు ఏసీబీకి చిక్కారు. 20,000 లంచం తీసుకుంటూ ఉండగా సుల్తానాబాద్లోని ఎస్ఆర్ఎస్పీ డివిజన్ కార్యాలయంలో సూపరింటెండెంట్ శ్రీధర్ బాబు, సీనియర్ అసిస్టెంట్ సురేష్ పట్టుబడ్డారు. అదే కార్యాలయంలో పనిచేసే రికార్డ్ అసిస్టెంట్ యాజాజ్ ఉల్కాక్ మెడికల్ బిల్లుల చెల్లింపుకు ఉన్నతాధికారుల సిఫార్సు చేయాల్సి ఉండగా అందుకు సూపరింటెండెంట్ శ్రీధర్ బాబు 20,000 డిమాండ్ చేశారు. ఆ మొత్తాన్ని శ్రీధర్ బాబు నేరుగా తీసుకోకుండా సీనియర్ అసిస్టెంట్ సురేష్ ద్వారా స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. శ్రీధర్ బాబు, సురేష్ ఇద్దరిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు లంచం నగదు 20,000ను సీజ్ చేశారు. కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ప్రకటించారు. మెడికల్ బిల్లు చెల్లింపుకు తోటి ఉద్యోగి అని కూడా చూడకుండా లంచం కోసం వేధించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. సురేష్ సీనియర్ అసిస్టెంట్, సీనియర్ సూపరింటెండెంట్ 3 నెలల హెచ్పీ అని కొరకు 20,000 డిమాండ్ 6 నెలలు వచ్చేస్తుంది. సూపరింటెండెంట్ ఆయన కూడా అడిగిందా? ఎల్లారెడ్డిపేట మండలంలోని శ్రీశక్తి భవన్లో పోషణ్ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు శ్రీమంతాలు నిర్వహించారు. పోషణ్ పక్వాడా కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలంలోని శ్రీ శక్తి భవనంలో మండలంలోని 30 మంది గర్భిణీలకు ఘనంగా శ్రీమంతాలు చేయడం జరిగింది. అలాగే 20 మంది 6 నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమానికి సిడిపిఓ ఉమారాణి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 1000 రోజుల ప్రణాళికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పౌష్టికాహారం గురించి తెలియజేశారు. బిడ్డ పుట్టిన వెంటనే 3 రూపాయలు పెట్టాలని, 6 నెలలు నిండిన పిల్లలకు తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం మొదలు పెట్టాలని, సంవత్సరం 2 సంవత్సరాలు నిండే వరకు 100% ఇమ్యూనైజేషన్ జరిగేలా చూడాలని సూచించారు. కార్యక్రమానికి సూపర్వైజర్ జి కళావతి, పోషణ్ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ రాజు, డిహబ్ రమ్య, మండలంలోని అన్ని గ్రామాల అంగన్వాడీ టీచర్లు ఎక్కువ సంఖ్యలో తల్లి బిడ్డలు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల పరిధిలో పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా 30 మంది గర్భిణీలకు సీమంతాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 15 మంది పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా 1000 రోజుల ప్రణాళిక గురించి గర్భిణీలకు, బాలింతలకు, తల్లులకు అందరికీ కూడా పోషకాహారము తీసుకోవడం పైన అవగాహన కలిగించడం జరిగినది. అదేవిధంగా చిన్నపిల్లల తల్లులకు కూడా 6 నెలల పాటు తల్లిపాలతో పాటు తర్వాత అనుబంధ పోషకాహారం అందించే విధానాన్ని కూడా ఈ కార్యక్రమంలో వివరించడం జరిగింది. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి జరిగిందని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి జరిగిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయకుండా ఫైల్ పెండింగ్లో పెట్టారని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. కరీంనగర్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ క్రింది స్థాయి నుంచి ఐఏఎస్ వరకు అవినీతిలో భాగస్వాములు కావడంతోనే ఫైల్ పెండింగ్లో పెట్టారని విమర్శించారు. స్పెషల్ ఆఫీసర్, కలెక్టర్ పేద, బడుగు, బలహీన వర్గాల వారికి స్టేడియంలో ఆడుకునే అవకాశం కల్పించాలని కోరారు. తాను మేయర్గా ఉన్నప్పుడు ప్రతి వేసవి సెలవుల్లో పాఠశాల విద్యార్థులకు సమ్మర్ ఫ్రీ కోచింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. 1 టౌన్ ముందు చొక్కారావు విగ్రహం పెట్టిన అధికారులు వెంటనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని కోరారు. గత 4 సంవత్సరాలకెళ్ళి జంక్షన్ ఇంప్రూవ్మెంట్. సో దయచేసి ఆలోచించండి. కలెక్టర్ గారు మీరు చర్య తీసుకోవాలి. ఇప్పుడు మీరు స్పెషల్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్, మీరంటే గౌరవం ప్రజలందరికీ కూడా. కలెక్టర్లన్నా, ఐఏఎస్ ఆఫీసర్లన్నా, ఐపీఎస్ ఆఫీసర్లన్నా చాలా గౌరవం. ఆ గౌరవాన్ని కాపాడుకోవాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. సమ్మర్ కోచింగ్ క్యాంప్ స్టార్ట్ చేయండి ఫ్రీగా, ఉచితంగా. గతంలో ఎట్లుండను అట్లా. అలాగనే ఏదైతే అధికారులపై అప్పుడున్న కమిషనర్ అవినీతిపై, అప్పుడున్న అధికారుల అవినీతిపై ఏదైతే ఆధారాలతో దరఖాస్తు ఇచ్చినామో దాన్ని దాచిపెట్టకండి దయచేసి. మళ్ళీ పోలీస్ స్టేషన్కి పంపి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ముఖ్యంగా ఇంకొక విషయం, చివరిగా బడ్జెట్ను కూడా మీరు ప్రవేశపెట్టినందుకు నేను కరీంనగర్ నగర ప్రజల తరఫున మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశం కలెక్టర్ గారు చేసినందుకు నేను అభినందిస్తున్నా. కానీ దాంట్లో మాత్రం ప్రజలకు కావలసిన సంక్షేమాలు పెట్టాలని నేను మిమ్మల్ని పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ మధ్యకాలంలో ఎన్నికలు లేవు, కానీ మున్సిపల్ కమిషనర్, ఇప్పుడున్న కమిషనర్ గారు చాలా హడావుడి చేసి ఏంటంటే డివిజన్ మార్కింగ్ చేస్తున్నామని ప్రజలను పెద్ద పరిశాన్ చేస్తున్నారు. ఏంటంటే నోటిఫికేషన్ రాకముందు డివిజన్స్ ఎక్కడికి వెళ్ళి మార్కింగ్ అయితే నాకు అసలు అర్థమే కాలేదు. ఇంకా నోటిఫికేషన్ లేదు, ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ ఇవ్వలేదు. బైఫర్గేషన్ చేయాలని నోటిఫికేషన్ రావాలి, అప్పుడు చేయాలి. ఈరోజు రాజకీయ నాయకులు అందరూ కూడా ఎవరెవరైతే కార్పొరేటర్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా వాడలో పోయి ఈ నంబర్ నాకత్తుంది అని ఇప్పటికెళ్ళే ప్రచారాలు స్టార్ట్ చేసుకున్నారు. కానీ అటువంటిది ఏం జరగలేదు. దయచేసి నోటిఫికేషన్ వచ్చినాకనే అప్పుడు డివిజన్ మార్పులు అయితే డివిజన్లు అయితే 66 డివిజన్లకు టైం ఉంది. నోటిఫికేషన్ ప్రభుత్వం ఇవ్వాలి, అప్పుడు మార్కింగ్ చేయాలి. కానీ వాళ్ళు చేసింది రెవెన్యూ డివిజన్స్,
ఆ రెవెన్యూ డివిజన్ ఎలక్షన్ డివిజన్స్ డిఫరెంట్. దీనికి సంబంధం లేదు. దయచేసి రాజకీయ నాయకులు కూడా ప్రజలు కూడా గమనించాలి. సో డివిజన్స్ వేరే కాబట్టి దయచేసి ఈ రెండింటికి నేను డిమాండ్ చేస్తున్న కలెక్టర్ గారు కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిపై కరీంనగర్లో బీజేవైఎం ఆందోళన చేపట్టి ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రమూకల దాడిని నిరసిస్తూ కరీంనగర్లో తెలంగాణ చౌక్లో బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఉగ్రవాదుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దురిశెట్టి సంపత్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో ప్రజలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో పహల్గాం ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. మతం అడిగి మరీ మారణకాండ సృష్టించడం, పేర్లు అడిగి ఖురాన్ సూక్తులు చెప్పించి ముస్లిం కాదని నిర్ధారించుకొని మరీ కాల్చడం అత్యంత హేయనీయమన్నారు. ఉగ్రమూకల దాడి ఇదొక క్రూరమైన అమానవీయమైన పర్యాటకులను, అమాయక పౌరులను, ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడడం పిరికిపంద చర్య అని తెలిపారు. ఇలాంటి దొంగ దెబ్బలతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని పేర్కొన్నారు. ఉగ్రవాదులు చేసిన దాడులకు మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదుల పట్ల భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్లో ఒక ఉగ్రవాద చర్యతోటి దేశమంతా ఉలిక్కిపోయేటువంటి సంఘటన జరిగింది. ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్ ప్రజలు ఈ భారతదేశంలో ఈ ఉగ్రవాద చర్యలు అంతరించిపోయాయి అని ప్రశాంత జీవితం గడుపుతున్న సమయంలో నిన్నటి రోజున భారతదేశం యొక్క కాశ్మీర్ లో జరిగినటువంటి ఆ యొక్క దాడి చాలా బాధాకరమైనటువంటి సంఘటన. దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు కూడా ఇబ్బంది పడి బాధపడే సంఘటన జరిగింది. లష్కర్ ఏ తోయిబా సంబంధించిన తీవ్రవాదులు నిన్నటి రోజున 26 మంది పర్యాటకుల యొక్క ప్రాణాలను తీసుకున్నటువంటి విషయం నిన్న అందరూ చూసాం. ఆ యొక్క పర్యాటకులందరూ కూడా గుర్తించి, అంటే వాళ్ళ ఐడి కార్డులు చూసి వాళ్ళ యొక్క పాయింట్లు విప్పి వీరు ఏ వర్గానికి చెందిన వాళ్ళని చెప్పేసి వారి యొక్క సూక్తులు చదివి కాల్చి చంపిన చరిత్ర ఇక్కడ చూడలేదు. బహుశా మతం ఆధారంగా ఈ యొక్క మతానికి సంబంధించినటువంటి వ్యక్తులను వారి యొక్క సూక్తులు చెప్పి మరి హిందువులు అని చెప్పేసి గుర్తించి వారిని కాల్చి చంపిన చరిత్ర ఇక్కడ జరగలేదు. వాళ్ళ భార్య ముంగట, వాళ్ళ పిల్లల ముంగట ఆ యొక్క తండ్రిని చంపడం ఒక దౌర్భాగ్యమైనటువంటి సన్నివేశం నిన్న జరిగింది. దీన్నంతా కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాలి. ఈ యొక్క ఉగ్రవాదమైనటువంటి మరొకసారి ఇలాంటి సంఘటన జరగకుండా కూడా పూర్తి స్థాయిలో అధికారులు దీనిపైన దృష్టి సారించారు. ఈ యొక్క మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఒక పర్యటన చేసినటువంటి యాత్రికుల పైన అంటే ఇలాంటి వ్యక్తులను చూడకుండా కేవలం హిందూ మతానికి సంబంధించిన వాళ్ళే అని చెప్పేసి పాయింట్లు ఊడదీసి చూసి మరి చంపేటువంటి పరిస్థితిని నెలకొన్నది. ఎందరో మంది ఉగ్రవాదులను అంతమొందించి ప్రశాంతమైనటువంటి భారతదేశాన్ని, ప్రశాంతమైనటువంటి కాశ్మీరాన్ని మనము చూసాం. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి స్వార్థపరులు, ఈ దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ తొత్తుల యొక్క సహాయ సహకారాలతోటి నిన్న జరిగినటువంటి ఆ దాడిని మేము ఆ రకంగా వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో చెప్పేసి మేము అనుకుంటున్నాం. తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. తీవ్ర మనస్తాపానికి గురై ఇప్పటి వరకు 6 విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థినికి తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ విద్యార్థిని అశ్వితగా గుర్తించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం గ్రామానికి చెందిన ఓ విద్యార్థి స్థానిక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదివాడు. పరీక్షలో ఫెయిల్ కావడంతో వేసుకొని బలవన్ మరణానికి పాల్పడ్డారు. హైదరాబాద్ మోదీనగర్ సమీపంలో అవంతినగర్కు చెందిన విద్యార్థి బల్కంపేటలోని ఓ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో చదువుతున్నాడు. పరీక్షలో ఫెయిల్ కావడంతో ఆవేదనకు గురై సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 4వ తట్టి అన్నారం వైఎస్ఆర్ కాలనీకి చెందిన విద్యార్థిని ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం పరీక్షలు రాసింది. ఒక సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో వేసుకుని ఆత్మహత్య
చేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ఇందిరానగర్లో నివాసం ఉంటున్న సుమతి రామకృష్ణల కూతురు నిష్ఠ స్థానిక అభ్యాస జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. నిష్ఠ కెమిస్ట్రీలో ఫెయిల్ కావడంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మేడ్చల్ మండలం గుండ్ల పోచంపల్లికి చెందిన ఓ విద్యార్థిని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ చదివింది. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో తాను అనుకున్న స్థాయిలో మార్కులు రాలేదని ఆత్మహత్యకు పాల్పడింది. పెహల్గాం టెర్రర్ అటాక్లో మృతి చెందిన వారికి పెద్దపల్లి బీఆర్ఎస్ కార్యాలయంలో 2 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు ఎమ్మెల్సీ కవిత. తట్టా చెమ్మాస్ కింద పడేస్తామని నాడు సింగరేణి కార్మికులు చేసిన హెచ్చరికతో తెలంగాణ ఇచ్చే ఆలోచనతో నాటి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 160 నుంచి 170 పార్టీలు వచ్చిపోయాయి. కానీ 25 ఏళ్లుగా బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండె చప్పుడైందని, తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ది పేగుబంధమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇంకా ప్రతి ఏటా ప్లీనరీలు జరుపుకుంటున్నామని, ఈ రజతోత్సవ సభ ప్రత్యేకమైందన్నారు. గత 25 ఏళ్లుగా జరిగిన ఉద్యమ బీఆర్ఎస్ పాలనా కాలాన్ని ఓసారి ప్రజలంతా నెమరు వేసుకునేలా ఈ సభ ఉండబోతుందన్నారు. బీఆర్ఎస్ అస్తిత్వాన్ని ఒక పక్క కాపాడుకుంటూనే ప్రత్యర్థులు వేస్తున్న ఎత్తులు పై ఎత్తులను మనం పరిశీలిస్తూ ముందుకెళ్లాల్సి ఉందని, వాటిని ప్రజల ముందుకు ఎండగట్టాలని ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశంలో పేర్కొన్నారు. మనందరం గుర్తు చేసుకోవాలి. అట్లనే ఇదే పెద్దపల్లి సెంటర్లో అనేక మార్లు ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు, ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఇక్కడి ప్రజలతో బీఆర్ఎస్ పార్టీకి ఈ గులాబీ కండువకు ఉన్న అనుబంధాన్ని కూడా మేము పదే పదే గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భం మీ అందరూ కూడా తెలుసు. మరి వాళ్ళ ఒక పార్టీ పెట్టి 25 సంవత్సరాలు నడవడం, అది కూడా అప్రతిహతంగా నడవడం అంటే చిన్న విషయం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రను చూసుకుంటే దాదాపు ఒక 160 నుంచి 170 వరకు అనేక రకాల రాజకీయ పార్టీలు వచ్చినాయి, పోయినాయి. కానీ కొంతకాలంగా ఆకాశమే హద్దుగా పరుగులు పెట్టిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. ప్రపంచ మార్కెట్లో అనిశ్చితి కారణంగా దేశీయ మార్కెట్లో ఆల్ టైమ్ గరిష్టానికి తాకిన బంగారం ధర బుధవారం దిగొచ్చింది. గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా పరుగులు పెట్టిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. ప్రపంచ మార్కెట్లో అనిశ్చితి కారణంగా దేశీయ మార్కెట్లో ఆల్ టైమ్ గరిష్టానికి తాకిన బంగారం ధర బుధవారం భారీగా దిగొచ్చింది. 10 గ్రాముల పుత్తడి ధర దాదాపు 3,000 తగ్గింది. తాజా తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర 98,500కు పడిపోయింది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 90,300గా ఉంది. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,350 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన పుత్తడి ధర 90,150గా ఉంది. కాగా మంగళవారం నాడు బంగారం ధరలు తొలిసారిగా ₹1,00,000 మైలురాయిని అధిగమించి రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై సహా అన్ని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 1 గ్రాము బంగారం ధర 10,000కు పైనే పలికింది. అత్యధికంగా దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర 1,02,160కు చేరింది. ఇవాళ కాస్త దిగొచ్చింది. పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త పెన్షన్ల జారీకి చర్యలు చేపట్టింది. ఈ మేరకు కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రంలో కొన్నేళ్లుగా కొత్త పెన్షన్లు మంజూరు చేయడం లేదు. గతంలో బీఆర్ఎస్ హయాంలో 57 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించి ఎన్నికలకు ముందు కొత్తగా పెన్షన్లు ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్త పెన్షన్ల కోసం ప్రజా పాలనలో భాగంగా దరఖాస్తులు స్వీకరించింది. దీంతో చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం 5.20 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో కొత్త పెన్షన్ల జారీకి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం రాష్ట్రంలో దివ్యాంగులకు నెలకు ₹4,016, ఇతరులకు ₹2,016 పెన్షన్ వస్తుంది. అయితే అధికారంలోకి వస్తే పెన్షన్ ₹4,000 చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పెన్షన్ల పెంపు ఉండకపోవచ్చు. అయితే కొత్తగా మాత్రం పెన్షన్ల జారీకి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. పెన్షన్ పొందుతున్న వ్యక్తి మరణిస్తే ప్రస్తుతం ఆయన భార్యకు వితంతు పెన్షన్ కోసం మాత్రమే ప్రస్తుతం కొత్తగా దరఖాస్తులు తీసుకుంటున్నారు. అలా దరఖాస్తు చేసుకున్న వారికి 2 నుంచి 3 నెలల్లో పెన్షన్ ఇస్తున్నారు. అయితే ఇటీవల ఇలాంటి దరఖాస్తులు కూడా భారీగా పెండింగ్లో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంటర్ ఫలితాల్లో ఆల్ఫోర్స్ విద్యార్థుల ప్రభంజనం. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిన పలువురు విద్యార్థులు. ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను అభినందించిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్.
రాష్ట్రంలో టీపీసీసీని ప్రక్షాళన చేపట్టాలని అధిష్టానం ఫోకస్. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కార్యవర్గాల కూర్పు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో రాష్ట్ర పరిశీలకుల సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ వెల్లడి. మండుతున్న వేసవి ఎండలు. వడదెబ్బతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 మృతి. పెద్దపల్లి జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఆర్ఎస్పీ సూపరింటెండెంట్ శ్రీధర్ బాబు, సీనియర్ అసిస్టెంట్ సురేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.